सबको शुभोदय बच्चों। कैसे हो? घर पर सुरक्षित रहो और ध्यान से अपनी पढ़ाई जारी रखो। 8वीं कक्षा के तीसरा पाठ प्यारा गांव में एक बार आपको फिर से एक बार स्वागत है। देख लीजिए, మనం లాస్ట్ క్లాస్లో బంసోర్ వరకు నేర్చుకున్నామమ్మా। ప్యారాగాం పాఠంలో బంసోర్, ఓకే, వెదురు బొంగులతో వస్తువులు తయారు చేసే ఆయన్ని బంసోర్ అంటాం। అక్కడి వరకు నేర్చుకున్నాం। అక్కడి నుంచి కంటిన్యూషన్ చూడండి। రమేష్ అంటున్నాడు, దాదాజీ ఆప్కా గాంవ్ బడా ప్యారా హై। తాతగారు మీ ఊరు చాలా బాగుంది। ప్యారా హై అంటే చాలా బాగుంది। ఓకే, యహా తో సభీ తరహ్ కే కామ్ కర్నే వాలే రహతే హై। ఎందుకు బాగుంది అంటున్నాడు రమేష్కి? ఎందుకు నచ్చిందంట ఆ ఊరు? ఇక్కడ అన్ని రకాల పని వాళ్ళు ఉన్నారు, అన్ని రకాల పనులు చేసే వాళ్ళు ఇక్కడ ఉన్నారు। సభీ తరహ్ కే కామ్ కర్నే వాలే రహతే హై। ఓకే, దాదాజీ ఏమంటున్నారో చూడండి। హా బేటా, యహా సభీ తరహ్ కే కామ్ కర్నే వాలే రహతే హై। అవును నాయనా, అవును బాబు, ఇక్కడ అందరూ అన్ని రకాల పనుల వాళ్ళు ఉంటారు। బంసోర్ ఉంటాడు, బడయి ఉంటాడు, లుహార్ ఉంటాడు, కుమ్హార్ ఉంటారు, జులాహా ఉంటారు, ఈ విధంగా సునార్ ఉంటాడు। రకరకాలుగా పనుల వాళ్ళు, చేతి వృత్తుల వాళ్ళందరూ ఇక్కడ ఉంటారు అంటున్నాడు। ఓకే, ఏక్ దూసరే కి సహాయత కర్తే और मिलजुल कर रहते हैं। मिलजुल कर అంటే కలిసి మెలిసి, ఏకతా సే, మిల్జుల్ కర్, మిల్జుల్ కర్, ఓకే, మిల్జుల్ కర్, ఏకత। వీళ్ళందరూ కలిసిమెలిసి ఉంటారంట, ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటారు। ఈ చేతి వృత్తుల వాళ్ళందరూ ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటారు, ప్లస్ కలిసిమెలిసి ఉంటారంట। అదే తాతగారు చెప్తున్నారు। ఓకే, वे अपने अपने घरेलू उद्योगों से देश के विकास में भाग लेते हैं। वे अपने अपने घरेलू उद्योग అంటే వాళ్ళు చేసే పనులు। ఘర్ అంటే ఇల్లు, ఉద్యోగ్ అంటే పని, వారి ఇంటిలో కూర్చొని చేసే పనులు। ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ వాళ్ళ ఇంట్లో కూర్చొని చేసే పనులేగా, వాటిని మనం తెలుగులో కుటీర పరిశ్రమ అంటారు, హిందీలో దాన్ని ఘరేలు ఉద్యోగం అంటారు। ఓకే, అదే మనకి ఇచ్చాడు। ఏమిచ్చాడు ఇక్కడ? వే అపనే అపనే ఘరేలు ఉద్యోగం సే, వే అపనే అపనే ఘరేలు ఉద్యోగం సే, వారు వారి వారి యొక్క కుటీర పరిశ్రమలతో దేశ్ కే వికాస్ మే భాగ్ లేతే హై, దేశం డెవలప్ అవటంలో తన వంతు పాత్రని పోషిస్తాయి అంటున్నాడు। ఓకే, घरेलू उद्योग, ఓకే, దీన్ని కుటీర్ ఉద్యోగ్ అని కూడా అంటారు। ఓకే, కుటీర్ ఉద్యోగ్, ఓకే, కుటీర పరిశ్రమ, కాటేజ్ ఇండస్ట్రీ అని ఇంగ్లీష్లో అంటారు। కాటేజ్ ఇండస్ట్రీస్, కుటీర పరిశ్రమలు అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, సునార్, కుమ్హార్, బడయి, జులాహా, బంసోర్, వీళ్ళందరినీ మనం ఏమంటాం? ఘరేలు ఉద్యోగ్ అంటాం। వీరు వారి వారి పనులు వారి వారి ఇళ్లలో కూర్చొని చేసుకుంటూ ఉంటారు కాబట్టి, చేతి వృత్తులు కాబట్టి వాటిని మనం ఘరేలు ఉద్యోగ్ అంటాం। ఈ ఘరేలు ఉద్యోగం వల్ల ఇండియా డెవలప్మెంట్లో వీరి పాత్ర వీరు పోషిస్తున్నారు అంటాడు। రాణి, దాదాజీ ఏ దేఖో కితనే హరే భరే ఖేత్ హై। రాణి అంటుంది, తాతగారు చూడండి ఈ పొలాలని ఎంత పచ్చగా ఉన్నాయో, చక్కగా అందంగా కనపడుతున్నాయో అన్నాడు। హరే భరే అంటే పచ్చగా, ఆకుపచ్చగా ఉన్నాయి। నెక్స్ట్ దాదాజీ, हाँ बेटी, इन खेतों को हरा भरा बनाने के लिए किसान दिन रात मेहनत करते हैं। అవునమ్మా, దాదాజీ అంటున్నాడు। రాణి ఏమంటుంది? తాతగారు ఈ పొలాలని చూడండి, పంట పొలాలు ఎంత అందంగా ఆకుపచ్చగా ఉన్నాయో అని రాణి అంటే, దానికి సమాధానంగా దాదాజీ ఏమంటున్నారు? అవునమ్మా, ఇన్ ఖేతోంకో హరాభరా బనానేకి లే, ఆ పొలాలు అంత పచ్చగా ఉండటానికి రైతులు దిన్ రాత్ మెహనత్ కర్తే హై। దిన్ రాత్ మెహనత్ కర్తే, రాత్రి పగలు కష్టపడితేనే ఆ పొలాలు అంత పంట అట్లా ఆకుపచ్చగా ఉన్నవి అంటున్నాడు। మెహనత్, మెహనత్, శ్రమ్, మెహనత్, శ్రమ్, ఓకేనా? ఇక్కడ
సమాస్ పదాలు రెండు ఉన్నాయి చూడండి. హరే భరే, ఇంకా దిన్ రాత్. ఓకే, హరే, హరా ఔర్ భరా, ఇది కూడా దిన్ ఔర్ రాత్. ఈ రెండు కూడా ఒక్కొక్క సమాస పదంలో రెండు పదాలు ఉన్నాయి. దాన్ని ఔర్ అనే పదం కలిపింది కాబట్టి ఇది ద్వంద్వ సమాస్ అవుతుంది. ద్వంద్వ సమాస్. ఇది కూడా అంతే, దిన్ రాత్ రెండు పదాలు ఉన్నాయి, దీనికి ఔర్ అనే పదం కలిపింది కాబట్టి ఈ సమాస్ వచ్చేసరికి ద్వంద్వ సమాస్. ఓకేనా? సరే, నెక్స్ట్, दिन रात मेहनत करते हैं అన్న ఉగాతే హై. రాత్రి పగలు కష్టపడి ఈ పంట పొలాలని పచ్చగా ఉంచడానికి కష్టపడతారు. ప్లస్ ఆ పంట పొలాల నుంచి అన్న ఉగాతే హై, పంటలు పండిస్తారు, వరి పండిస్తారు. ఓకే, హమారీ భూక్ మిఠాతే హై. హమారీ భూక్, భూక్ అంటే మన ఆకలి, మన ఆకలిని తగ్గిస్తారు. మిఠాతే అంటే మన ఆకలి తీరుస్తారు అని అర్థం. इसीलिए महात्मा गांधी जी ने कहा था वास्तव में भारत गांवों में ही बसता है. అందుకనే రైతుల యొక్క గొప్పతనాన్ని దృష్టిలో పెట్టుకొని మహాత్మా గాంధీ గారు ఏమన్నారంటే భారతదేశము గ్రామాల్లోనే ఉంది. అంటే భారతదేశం యొక్క వెల్త్ మొత్తం ఎక్కడుంది? గ్రామాల్లోనే ఉంది. గ్రామాలు లేకపోతే భారతదేశం లేదు అని అంటున్నాడు. రమేష్ ఔర్ రాణి ఇద్దరు కలిసి అంటున్నారు, హా దాదాజీ ఆప్నే సహీ కహా. అవును తాతగారు, మీరు కరెక్ట్గా చెప్పారు. సచ్ మే గాంవ్ బహుత్ ప్యారే హోతే హే. నిజంగా చెప్పాలంటే గ్రామాలు చాలా అందమైనవిగా ఉంటాయి, చాలా బాగుంటాయి అని రాణి ఔర్ రమేష్ ఇద్దరు అంటున్నారనమాట. ఇవాళతో మనకి పాఠం కంప్లీట్ అయిపోయింది. దీని మీద ఇవాళ చెప్పిన పాఠం మీద నేను మీకు ఒక క్వశ్చన్ ఇస్తాను. ఆ క్వశ్చన్కి ఆన్సరు మీరు రాసి ఫోటో తీసి నా వాట్సాప్ నెంబర్కి పోస్ట్ చేయాలి. ఓకే, గృహకార్య అంటే హోంవర్క్ అని చెప్పాను. ఓకే, క్వశ్చన్ వచ్చేసరికి ఫస్ట్ క్వశ్చన్, किसान देश के लिए क्या क्या करते हैं? किसान देश के लिए क्या क्या करते हैं? सेकंड क्वेश्चन, गांधी जी ने किसानों के बारे में गांधी जी ने किसानों के बारे में क्या कहा? ఈ టూ క్వశ్చన్స్ అమ్మా. ఫస్ట్ క్వశ్చన్, కిసాన్ దేశ్ కే లియే క్యా క్యా కర్తే హై. రైతులు మన దేశానికి ఏమేమి సేవ చేస్తున్నారు. ఓకే, గాంధీ జీనే కిసానోं के बारे में क्या कहा. గాంధీ గారు రైతులని దృష్టిలో పెట్టుకొని ఏ మాట మాట్లాడారు. ఈ రెండు క్వశ్చన్స్కి ఆన్సర్స్ ప్రతి ఒక్కళ్ళు రాయాలి. ఎవరో ఇద్దరు ముగ్గురు రాస్తున్నారు అంతేగాని ఎవరు మిగతా వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు. అందరూ రెస్పాండ్ అవ్వాలి, పాఠం బాగా వినాలి, రాసుకోవాలి. ప్లస్ మనం ఇచ్చిన హోంవర్క్ కంపల్సరీ చేసి నాకు పోస్ట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ లెసన్తో నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. ధన్యవాద్.